అమ్మా 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 ఏమిట్రా? నేను గుండీలు కుట్టమన్న చొక్కా ఏది? కాస్త కంగారు తగ్గించి కళ్ళు పెట్టుకు చూస్తే కనపడుతుంది రా. ఇదిగో ఇక్కడే ఉందిరా చొక్కా. గుండీలు కుట్టి ఉతికి ఇస్త్రీ కూడా చేస్తుందిరా జయ. ఏమిటి నా షర్టు అది ఉతికి ఇస్త్రీ చేసిందా? ఎవడిచ్చాడు దానికి ఆ హక్కు? ఇలా చాకరీ చేసి నాకు దగ్గరైపోదామని ప్లానా? ఈ చొక్కా నేను చచ్చినా వేసుకోను. ఇంకో చొక్కా ఇవ్వు. ఒరేయ్, నీకింత మొండితనం పట్టుదల పనికిరాదు. నాకేం తెలుసు, మిగతా బట్టలని లాండ్రీకి పడేశాను. ఓహో, అంటే వేరే చొక్కాలే లేవు, చచ్చినట్టు ఈ చొక్కానే వేసుకుంటానని ప్లాన్ అన్నమాట. చూడు, ఆఫీస్కి నేను చొక్కా లేకుండానైనా వెళ్తాను కానీ ఈ చొక్కా మాత్రం చచ్చినా వేసుకెళ్ళను. ఒరే నా మాట విను, నా బంగారు తండ్రివి కదా, ఈ పూటకి చొక్కా వేసుకెళ్ళు. కుదరదంటే కుదరదే. నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంతే. సావిత్రి, వాడు చొక్కా లేకుండా చేతిలో ఫైల్ పుచ్చుకెళ్తున్నాడు. రేయి చీకటితో పాటు వాడికి మతి పరిపు కూడా వచ్చిందా? లేదు మావయ్య, ఆ షర్ట్ నేను ఉతికి ఆరేశారట, అంచేత దాన్ని ముట్టుకోరట. ఆహా, అంత నిష్ఠాగరిష్ఠుడయ్యాడా వీడు? పట్టబగలు పబ్లిక్ గా అంతమంది చూస్తుంటే అమ్మాయిని వాడేసుకుని దొరికితే తప్పులేదు కానీ ఈ అమ్మాయి ఉతికిన చొక్కా దొడుకుంటే తప్పు వచ్చిందా వీడికి? ఏమే, సాయంకాలం బజార్ వెళ్ళి 25 నిమ్మకాయలు తీసుకొచ్చి ఈ వెధవ తలకు బద్దం చేయొచ్చు. అప్పుడు కానీ తలకు పెట్టిన తెక్కంత అవుతాను. ఏంటేరా బాబు చొక్కా లేకుండా వెళ్తున్నావు? షర్ట్ మర్చిపోయావా? అదేం లేదు సార్, ఇవాళ యోగి వేమన బర్త్డే, అందుకని షర్ట్ సాక్రిఫైస్ చేశా. అవును, మీరేంటి ఇలా ప్యాంటు లేకుండా చండాలంగా? నాది వేరే కదలే, మా ఆవిడని ఒక రోజు చెడామడా తిట్టే, అది ఏడుస్తూ కూర్చుంది. ఓహో కాముడు, నువ్వంటే నాకు మంచి ప్రాణాలే అన్నాను. ఏమండి, నిజంగా నా మీద మీకు ప్రేమ ఉంటే మీరు ప్యాంటు లేకుండా ఆఫీస్కి వెళ్ళండి అంది. అది ఏంటి స్టార్ టీవీ చూస్తున్నారు? వెళ్ళండి వెళ్ళండి. చూడు రాంబాబు, నీకు షర్ట్ కావాలి, నాకు ప్యాంటు కావాలి, కాబట్టి ఓ పని చేద్దాం. నీ ప్యాంటు నాకు ఇస్తే దగ్గరలో ఉన్న లాండ్రీకి వెళ్ళి నా బట్టలు తీసుకొచ్చేస్తాను, నా షర్ట్ కూడా నీకు ఇచ్చేస్తాను. ఆ ఐడియా ఏదో బ్రహ్మాండంగానే ఉంది, కానీ ఉన్న ఒక్క ప్యాంటు మీకు ఇచ్చేసి నేను అంతసేపు నిలబడటం అది పాయింట్. మీ సైజు నా సైజు వేరు కదా? కరెక్టే. వస్తాను. ఇదిగో గురునాథం గారు, మీరు చెప్పినట్టుగా 2 నిమిషాల్లో వచ్చేయాలి. అలాగే, మిమ్మల్ని నమ్ముకున్నా. ఓకే. ఎంసెట్ కుంభకోణంలో అరెస్టులు, ప్రతివాడికి కూడు గుడ్డ కల్పిస్తామని మంత్రి గారి హామీ. ఏమయ్యా, నా పేపర్ చదివిస్తానని చెప్పి కొట్టేస్తావా? నా పేపర్ నాకు ఇస్తావా లాక్కోమంటావా? మొహం కనపడినంత ఎత్తున బట్టలు పెట్టుకుని ఎవరో ఇల్లు అనుకుని ఎవరో ఇంటికి వచ్చావు. వెళ్ళలే. కాదండి, మీ ఇంటోనండా. ఇక్కడ ఎవరో బట్టలు ఉతుక్కేరు, ఉతుక్కుంటారు. అదేనండా, ఆ నొలక మొత్తం పీసిపోయినట్టు మోకం ఉంటది. ఆయననండా ఇంకో కుర్రాయనండా. బావగారు, బావగారు. ఏంటి బామ్మర్ది? చిచి ఏంటి అవతారం? నేను ఇంకా పర్లేదో పద్ధతిలో ఉన్నాను. అన్నీ ఆ రవిగండి చూడలేక చచ్చిపోతాను. రవి, హాయ్ బావా. ఏంట్రా అవతారం? ఏ లేదు బావా, మా ఇద్దరికి ఈ విషయంలో పోటీ వచ్చింది. మన ఫ్యామిలీ ప్రెస్టేజ్ కాపాడడానికి పని చేశాను. చిచి, అది సరే గానీ మీరెవరో ఈయనకి బట్టలు వేయలేదు కదా? ఎగిపోవడం ఏంటి, మన బట్టలే కదా ఇవి. రమ్య, రమ్య, రమ్య. ఏంటండి, ఏమైంది? ఏంటండి నా బొందా? నేనేం బట్టలు ఉతుక్కుని ఇస్త్రీ చేసుకుంటే వీళ్ళేమో లాడ్ అమ్మ మొగుడిలాగా చాకలు అడిగేశారు. అంతేనా? నేను ఇంకా ఏమిటో అనుకుని హడలిపోయాను. అంతే ఏంటంటే బిల్లు ఎవడు కడతాడు? సార్, నువ్వేడవరా? మేడం గారు బట్టలు డ్రైవర్స్ కేసారండి. ఏంటి, ఈ మేడం గారా? అయ్యో, అవి నావి కాదండి. అవి మీ అక్కవ బామ్మర్ది. ఇదిగోండి సార్ బిల్లు. ఇంత
మరి పట్టు చీర అంటే బెంజ్ కార్ లాంటిది, కొన్న ఖర్చు కంటే మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఉంటది. డ్రై క్లీనింగ్ తప్పదు. నువ్వేంటయ్యా? కిరాణా షాప్ బిల్ అండి. రమ్య, ఏంటిది? ఈ నెలలో మా షాప్ లో ఎక్కువ ఖరీదు చేసింది మీరేనండి. అందుచేత 2 కేజీలు బిర్యానీ రైస్ పంపించారు, గిఫ్ట్ గా తీసుకోండి. బిర్యానీ రైస్ ఒట్టిగానే తింటే కడుపు నొప్పి పట్టుకుంటది. 2 కిలోల మటన్ అట్టుకొస్తాను, క్యాష్ కొట్టి పామరు. ఇదిగో బెదరు, మనకి మటన్ పడదు, చికెన్ తెప్పించు. నాకు చేపలు కావాలి. ఆడికి చిన్న చేపలు సరిపోవు, సొర చేపలు అట్టుకురా. తిమింగళం తీసుకొస్తాను, అందరినీ తిని పారదొప్పుతుంది. ఏమైపోయింది ఇప్పుడు? ఊరుకోండి. ఏమవలా, ఇంకా ఏమవలా, ఏమీ లేకుండా ఏమీ మిగలకుండా అయిపోతామని భయంగా ఉంది. ఓర్ని నువ్వా? నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావు? మేము ఇంట్లోకి ఇప్పుడే దిగాం. దిగితే దిగావు గానీ నా స్టాంప్ నాకు ఇచ్చాయి. లేదుగా. ఏం చేసావు? ఆపరేట్ అమ్మేశావా? కాదు, మింగేశాను. మింగేశావా? స్టాంపు మింగేశావా? అదంతా నాకు తెలీదు. నా స్టాంప్ నాకు ఇచ్చాయి. మింగేసింది ఇవ్వడం ఎలా కుదురుతుంది? పోనీ ఓ పని చేయి, రేపొద్దున్నే వచ్చి వెతుక్కో. కడుపులో అరిగిపోకుండా ఉంటే దొరుకుతుంది. అంటే అమ్మ స్టాంపు గడా అంత మాట అంటావా? నిన్ను అమ్మో నా చాకు అర్జెంటుగా తెచ్చుకోకపోతే ఆ పిల్లవద మింగేస్తాడు. అమ్మో బావా, ఇదిగో ఆగక్కడ. నా చాకు నువ్వే చాకులో ఉన్నావు, మళ్ళీ నీకు చాకెందుకు? అంతగా కావాలంటే బాకు నేనున్నాగా. చూడు బాకు, వదిలేస్తే వాడు ఆ చాకును మింగేస్తాడు. ఎవడు దేని మింగేస్తాడు? వచ్చి చెప్తా. అమ్మయ్యా, నా పేటు బాగుంది కాబట్టి నా చాకు నాకు దొరికింది. ఈ చాకు చూపించైనా సరే నా స్టాంపు నేను సంపాదించుకోవాలి. చింతకు ఏ రాజా, నీ గురించి వస్తున్నాను. నువ్వు సామాన్య మానవుడు కాదు నాయన, క్రితం జన్మలో శ్రీకృష్ణ పరమాత్ముడివి. నీ కోసం రుక్మిణి కూడా మళ్ళీ జన్మించింది. ఏ పేటలో ఉంది? ఏ పేటలో అంటావేండి ఆయన, మన రాణియే. నువ్వు రాణి వివాహం చేసుకుంటే భూలోకాన్ని ఓ కొత్త గ్రహం గుద్దబోతోంది నాయన. 6 తోక చుక్కలు ఒకేసారి భారతదేశాన్ని మోదబోతున్నాయి. సముద్రాలన్నీ పొంగబోతున్నాయి. మరి దీనికి ఎరుగుడేంటి? ఏముంది నాయన, నువ్వు రాణి వివాహం చేసుకుంటే అంతా శుభమే జరుగుతుంది. నువ్వా నువ్వు కూడా రాణిని పెళ్లి చేసుకో అని రికమెండేషన్ తో వచ్చావా? ఊరుగా, రాణి నువ్వు పెళ్లి చేసుకోవటం ఏంది? అదే కదా, అదే నేను చేసుకుంటుంది. చెక్కేయడం దగ్గర
ఆడది పుట్టగానే పూర్తి ఆడది అనిపించుకోదు. పుట్టగానే 25 మార్కులు తెచ్చుకుంటుంది. పుష్పవతి అయినప్పుడు 50 మార్కులు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని 75 మార్కులు సంపాదించుకుంటుంది. ఒక బిడ్డకు తల్లి కాగానే 100 మార్కులు తెచ్చుకుంటుంది. అలాంటి అలా 100 మార్కులు తెచ్చుకున్న పరిపూర్ణమైన స్త్రీని లే, ఏమిటి నువ్వు చేస్తున్న పని? పెదాలు తడుపుకుంటున్నాను సార్. ఇప్పుడు పెదాలు తడుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఏంటి సార్, ఏ కారణం లేకుండా చీటికి మాటికి నాతో గొడవ పెట్టుకుంటారేంటి? డియర్ ఫ్రెండ్స్, బయటేమో ఎండ, క్లాస్ రూమ్ లోనేమో వేడి. మన పెదాలు ఎండిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? తుకారా, నువ్వు చెప్పు. గుడ్. మాలతి, నువ్వేం చేస్తావు చెప్పవే. ఫ్రెండ్స్, మీరంతా ఏం చేస్తారో ఒకసారి మాస్టర్ చూపించండి. చూసారా చూసారా, మీరు పెద్దలు తట్టుకుంటున్నారు. కొలంబస్ లా చాలా గొప్ప విషయం కనిపెట్టావు అనుకుంటున్నావా? నువ్వు చాలా తెలివైన ఒప్పుకుంటున్నాను. వెళ్ళి కూర్చో. కూర్చో. ఆడది బెంకు లేచిపోద్దు. ఈ రోజు నుంచి వారం రోజు బెంచ్ ఎక్కి నిలబడు. వారం రోజుల మామ నిలబడు మామ. నువ్వు నర్మీరా. వారం రోజులంట. అమ్మో, నేను చచ్చిపోతా. ఓకే, హౌస్ఫుల్. అరే సీతరాజులు దిగండి. షకీలా సినిమా చూపిస్తాను, ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? నీకు కావాల్సిన సకలే సినిమా కదా, దాని అమ్మ ముగుడు సినిమా చూపిస్తా. ఎక్కడ? ఈ డొక్కు పార్క్ లోనా? నాకు ఫుడ్ పెట్టే పార్క్ ని డొక్కు పార్క్ అన్నా అంటే తొక్కలు వేసిపోతే. లోపల ఏదన్నా కొత్త థియేటర్ కట్టారా? ఫ్రీ మ్యాక్స్ అని 50 years బ్యాక్ కట్టింది. ఇవన్నీ నీకు అవసరం. హాఫ్ టికెట్, షో టైం అయిపోతుంది, నువ్వు డబ్బులు కట్టండి. మార్వాడు కొట్టుకెళ్ళి మటన్ బిర్యానీ పార్సల్ అడిగినట్టు మున్సిపల్ పార్క్ తీసుకొచ్చి మన ఆలం సినిమా చూపిస్తానంటాడే ట్రేడా. ఓన్లేరా, సినిమా చూపిస్తా అంటున్నాడు కదా, డబ్బులు ఇచ్చేద్దాం పట్టండి. అంతేనా? అంతే. షకీలా సినిమానే చెప్పాను కదా, సైజులు. ఓకే, ఇంతకీ సినిమా పేరేంటో? ఆ ఒక్కళ్ళకిద్దరు, అవసరం అయితే ముగ్గురు. పర్లే, అడ్జస్ట్ అయిపోద్ది. సరే, మనిషికి 2 ప్యాకెట్ తీసుకోండి. ఇప్పుడే అవసరమా? బాగా అవసరం. లోపల ఫుడ్ ఉండదు. వితౌట్ బ్రేక్, వితౌట్ లంచ్. ఇలాంటి వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఉన్నారు. అటు దిక్కులు చూస్తారట్రా, మనుషులు దిక్కులంట. ఇదేంటిది? జనాలు లేరు, కుర్చీలు లేవు, స్క్రీన్ లేదు. ఇదేం థియేటర్ రా బాబు? ఇది ఓపెనర్ థియేటర్ రా బాబు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు టికెట్ తీసుకుని సినిమా చూడడానికి రారు, సినిమాలు యాక్ట్ చేయడానికి వస్తారు. మీకు చెప్పలే చచ్చిపోతాను. ఎలాంటి షో టైం అయిపోతుంది. చూడండి, ఆ చెట్టు కింద కప్లింగ్ మీద అంటారు. వేస్తారు జరగండి. షకీలా సినిమా అయితే స్క్రీన్ మీద, ఇక్కడైతే డైరెక్ట్ లైవ్ షోరా. థ్యాంక్స్ రా మామ. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలరా. ఈ పార్క్ ని మీలాంటి బకరాగాన్ని నమ్ముకుని రాయబండి కోటమూరు రోడ్ లో ఓ చిన్న ఇల్లు కొనుక్కున్నా. మీ ప్రోత్సాహం ఇలాగే ఉందనుకో, బిజినెస్ బాగా పెరిగి రాయబండి సగం కొనేస్తాను. చూసుకొని బాగా చూసుకోండి. రే, వీళ్ళు మనం చూస్తున్నా కూడా పట్టించుకోవట్లేదురా. ప్రేమ గుడ్డిది, ప్రేమే కందా ఖాను, లవ్ ఇస్ బ్లైండ్. ఏమండే, ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తినచ్చు, మీరు చూసుకోండి. చూడండి, ఇదిగో ఆ చెట్టు కింద చూసారా, ఏదైనా చేస్తాడు. కాలేజీలు ఎగ్గొట్టి ప్రేమ పేరుతో ఇలా పార్క్ వచ్చి చెడిపోతున్నారు. వీళ్ళ పేరెంట్స్ కనుక వీళ్ళని క్రమశిక్షణలో పెట్టగలిగితే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది.
లేకపోతే అంతే. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం